బామ్మద్ది దరిద్ర ఇక్కడ కూడా వచ్చేసేది దా బావద్దా ఎరా బామ్మద్ది అక్కడ గుర్తులేదు అన్నారు ఇక్కడ మనసు కోసం కూర్చున్నాం వచ్చారుగా అది కూడా దీని వద్దులే నేను వచ్చిందా నీ మనసు ఎడదైనా బామ్మద్ది ఎవర్రా ఏమని అడుగుతున్నారు నీకు తెలియదులేరా ఎప్పటి నుంచో పడుతున్నా వీడియో కాల్ అంటే చేయమంటారా రే చేయమంటే వస్తాను ఒక నిమిషం వస్తాను పూర్వదాన్ని మాట్లాడింది కట్ అయిపోయిందంటరా కట్ చేస్తానంటే సర్లే తర్వాత చెత్తదేమోలే కొన్నారా అతను ఎత్తుకోలేక వచ్చాను అది ఎలా మధ్య వెళ్ళేటప్పుడు మన చూపు మీద వెళ్ళా ఏంటి మంచి టెన్షన్ మీద ఉన్నా ఏమైందిరా వాళ్ళు మెసేజ్ వచ్చింది కదా ఆ ఎంఎస్ తెలియదు మరి మెసేజ్ వచ్చింది తెలుసా మెసేజ్ లో ఇలా వచ్చిందిరా వీడియో కాల్ చేసింది సర్లే అని చెప్పేసి మాట్లాడితే వెళ్ళాను మాట్లాడిన తర్వాత చూపించు మాట్లాడిన తర్వాత మధ్య నువ్వేం కంగారు పడకు డిపార్ట్మెంట్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడితో నేను మాట్లాడుతాను ఒకసారి కంగారు పడకు హలో బావా అదే బావా చెప్పరా ఎక్కడున్నావు ఒకసారి ఇలా రాబా డ్యూటీకి వెళ్తాను ఆ దారిలోనే వెళ్ళిపోదు బా సరే సరే నీకోసం చూస్తున్నా అక్కడ ఉన్నావా సరే వస్తా బాగా ఏమైందిరా ఒకసారి అలా కూర్చుని మాట్లాడదా తమ్ముడురా ఏమైందిరా బాగా ఏం లేదురా ఒకసారి అది ఫోన్ ఇంటికి ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా అది పరిస్థితి ఇదే విషయం అవునరా ఓకే మీరేం డబ్బులు కొట్టారు తమ్ముడు కొట్టలేదు కదా కొట్టకుండా చాలా మంచి పని చేస్తారు ఈ మధ్య సైబర్ క్రైమ్ లో ఇవి బాగా ఎక్కువైపోయినాయి అంటే యూత్ ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోక వీటికి బాగా ఎడిట్ అయిపోతున్నారు ఆల్రెడీ మేము ఫోన్స్ లో కానీ టీవీ యాడ్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా అవేర్నెస్ కలిగించడానికి చాలా వీడియోలు రిలీజ్ చేస్తున్నాం అయినా కానీ ఎక్కడో చోట చిన్న పొరపాటు వల్ల మీలాంటి వాళ్ళు వాటికి దొరికిపోయి ఈ వీడియో కాల్ చేస్తున్నారు కదా అని కక్కుర్తి పడిపోయి ఇలాంటి వాటిలో దొరికిపోతున్నారు ఇంకా బెస్ట్ ఏంటంటే మమ్మల్ని సంప్రదించారు కాబట్టి ఈ యొక్క దీంట్లోంచి నువ్వు తప్పించుకోవడం చాలా ఈజీ అయింది ఇలాంటి ఏదైనా ఇంకోసారి రిపీట్ అయితే గనక మీకే కాదు బయట ఎవరికైనా కానీ ఇలాంటివి రిపీట్ అయితే గనక మీరు వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందుల నుంచి అయితే తొలగొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీకు వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు మీ డీపీని ప్రైవేట్ లో పెట్టుకోండి అదేవిధంగా మీరు మీ సెట్టింగ్స్ అన్ని ఆపేసుకోండి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అన్నోన్ పర్సన్స్ కి మీ డీపీలు కానీ మీ స్టేటస్లు కానీ వెళ్ళవు
అప్పుడు మీ యొక్క ఫోన్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటారు. అదేవిధంగా మీరు పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా యాక్సెస్ అడుగుతుంది, మీ కాంటాక్ట్ లింక్స్ అని అయ్యని ఇయ్యని. అవి కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే రేపు పొద్దున మీరు పేమెంట్లు కట్టకపోయినా మీ యొక్క ఫోటోకి వాళ్ళు వేరే బాడీస్ని మోడిఫై చేసి వాటిని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపుతారు. ఇలాంటివి చేయడం వల్ల మీరు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఈ యొక్క ఇబ్బందుల నుంచి తొలగిపోతాయి. అర్థమైంది కదా? ఇంకొకసారి తమ్ముడు ఎలాంటి వాటిల్లో నువ్వు కక్కుతుపడకు. ఇందులో ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పడానికి కొంచెం ముందుకెళ్ళు, బాగా మర్చిపోవద్దు. సరే బా. ఏ విధమైన మెసేజ్ కానీ వీడియో కాల్స్ కానీ వచ్చినాయితే వాటికి రెస్పాండ్ అవ్వకండి. వీడియో కాల్స్ అయితే మాట్లాడకండి. నా అలాగే మోసపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అండ్ ఫ్యాక్ట్ వీడియోలు మీకు తెలియాలంటే మా యొక్క NK షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.